ఆంధ్రప్రదేశ్ ఎస్డిపిఐ ఉపాధ్యక్షులు అతవుల్లా ఖాన్ మాట్లాడుతూ మన దేశంలో ముస్లిం సమాజం ప్రస్తుతం ఒక అత్యంత క్లిష్టపరమైన సమస్యను ఎదుర్కొంటున్నది. అది మన అందరికీ తెలిసిందే. ప్రస్తుత కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు 2024 ద్వారా వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నది. వక్ఫ్ బిల్లుపై జేపీసీ నివేదికను ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెడుతుంది. దానిని చట్టంగా అమలు చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నిస్తున్నది. వక్ఫ్ ఆస్తులు వినియోగదారులైన ముస్లింలను తొలగించి ఇతరులను చేర్చి మరియు ముస్లింల సంక్షేమ శ్రేయస్సును అందం చేయడానికి కృషి చేసిన ఈ కుట్రల నుండి రక్షించుకోవడం మన హక్కు మరియు బాధ్యత. ఎస్డిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్వర్ భాష మాట్లాడుతూ ఈ వక్ఫ్ సవరణ బిల్లులోని కొన్ని ప్రమాదకరమైన నిబంధనలు వినియోగదారులచే వక్ఫ్ ఆస్తులు నమోదు, వక్ఫ్ బోర్డులో ముస్లింయేతరులను చేర్చడం, వక్ఫ్ ట్రిబ్యునల్ రద్దు చేయడం, వక్ఫ్ సంబంధిత న్యాయ వ్యవస్థలను జిల్లా కలెక్టర్ అప్పగించడం, వక్ఫ్ సంబంధించిన శాఖలలో మహిళలను చేర్చడం లాంటి చట్టాలను ఈ బిల్లు ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నిస్తున్నది. ఇలాంటి నిబంధనలు వక్ఫ్ ఆస్తుల భద్రతకు తీవ్రమైన ముంపును కలిగిస్తాయి. ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు చాంద్ భాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ గనీ, రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ ताहिर पाल्गొన్నారు. सारे सेमिनार्स, अलग अलग प्रोग्राम और बहुत बड़े बड़े अवामी इजलास जो से किए जा रहे हैं. ये सारी चीज़ें इसलिए की जा रही हैं कि आज की हमारी बीजेपी तानाशाही गवर्नमेंट ये मुस्लिम कौम को टारगेट करके नए नए कवानीन लाने की कोशिश कर रही है. वक्फ तरमीमी बिल के ज़रिए वक्फ की जायदादों को हड़पने की कोशिश कर रही है. आज हमें इसकी हिफाजत हमारे लिए बहुत ज़रूरी है. लिहाजा सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानिब से इसके इस उन्वान के तहत वक्फ की हिफाजत और समाज की सलामत, इसके तहत में बड़ा कैंपेन जो है शुरू किया है. अभी जॉइंट पार्लियामेंट कमेटी जेपीसी जो कि वक्फ अमेंडमेंट बिल को राज्यसभा और पार्लियामेंट के अंदर पेश किया है, अगर ये बिल पास हो जाएगी तो ये मुसलमानों के लिए क्यों, अगर ये बिल पास हो जाएगी तो मुसलमानों की मस्जिदें, जितनी भी इबादतगाहें हैं वो सारी इबादतगाहें, मदरसे और ईदगाहें और इसी तरह कब्रिस्तान और इसी तरह दरगाहें, इन सारी चीज़ों को भी एक एक करके छीनने की कोशिश की जाएगी. और इससे ये भी ख़तरा है, अगर वक्फ अमेंडमेंट बिल पास हो जाएगी तो इसके अंदर गैर मुस्लिमों को भी शामिल किया जाएगा, ज़िला कलेक्टर को भी शामिल किया जाएगा और इसी तरह पॉलिटिकल लीडर्स को भी शामिल किया जाएगा. इससे एक बहुत बड़ा ख़तरा है. हम हरगिज़ भी इस चीज़ को बर्दाश्त नहीं करेंगे. इसके लिए हम हमारे सीएम चंद्रबाबू नायडू साहब और इसी तरह बिहार के सीएम नीतीश कुमार साहिबान को हम एक पुरजोर मुतालिबा, हमारा डिमांड है कि ये लोग इस बिल की मुखालिफत करें ताकि ये बिल हरगिज़ भी पास होने ना पाए. तो इसी के तहत आंध्र प्रदेश में ज़िला नंद्याल के अंदर एक बहुत ही बड़ा अजीमुशान जलसा मुनाकिद किया गया है. దేశంలో ఈసారి బీజేపీకి వెన్నుముకగా ఏదైతే కుంటి ప్రభుత్వం ఉందో దానికి నిలకడగా నిలబడిన దేశంలో రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ రెండిటిలో ఏదైతే బీహార్లో నితీష్ కుమార్ గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో సెక్యులర్ వాదిగా అన్ని ప్రజలను కలుపుకొని పోయే సీఎం గా భావిస్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరి సహకారంతో కూర్చున్న ఈ బీజేపీ పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచించి మరి ఈ సెక్యులరిజాన్ని కాపాడాలంటే ఈ నల్ల చట్టాన్ని మీరు పార్లమెంట్ లో ఖచ్చితంగా తిరస్కరించాలి, ఖండించాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరపు నుంచి తెలియజేయడమే మా ముఖ్య ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అనేక నిరసనలు, అనేక కార్యక్రమాలు, అనేక కాన్ఫరెన్స్లు ఈ అవగాహన ప్రజల్లో తీసుకెళ్లడం, అలాగే ఏదైతే మన నంద్యాల పట్టణంలో నౌమాన్ నగర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రేపు 20వ తేదీ ఫిబ్రవరి 20వ తేదీ ఏదైతే 7 గంటలకు జరగబోయే మహా బహిరంగ సభను ప్రజలందరూ, అలాగే మన ప్రజలందరూ మేధావులు అందరూ కలిసి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో ఇలాంటి వాటిని మేము ఖండించకపోతే ఈ రోజు ఒక ముస్లిం కమ్యూనిటీకి జరుగుతుంది అనుకోకండి, ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కమ్యూనిటీకి అనేక నల్ల చట్టాలు రూపొందిస్తున్న బీజేపీ తూరు అయితే ఖచ్చితంగా మారదు. మన రాష్ట్రంలో మన రాష్ట్రానికి ఒక మంచి పేరుంది. ఏదైతే మనం సెక్యులర్గా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉన్నామో అలాంటి భావనలు కలిగిన మన రాష్ట్రం.
ఈ రాష్ట్రంలో అలాంటి ఫ్యాసిజాన్ని, అలాంటి ఫ్యాసిస్టు ఆలోచనని, అలాంటి చట్టాలను ఎప్పటికైనా మన చంద్రబాబు నాయుడు ఖండించాలి అని మేము ప్రశ్నిస్తున్నాము. అవును, అలాగే మేము దీన్ని చెప్తున్నాము. ప్రజలందరూ గమనించండి, రాబోయే రేపు ఏదైతే 7 గంటలకు జరుగుతుందో మన నంద్యాల పట్టణంలో, ఇక్కడ నంద్యాల పట్టణం నుంచి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తమ సౌకర్యంతో ఇక్కడొచ్చి ఈ సభను జయప్రదం చేయండి. చేసితేనే మనము మన హక్కులను కాపాడగలము. అప్పుడైతే మనం ఏదైతే రాజ్యసభలో రానున్న, ఏదైతే పార్లమెంట్ లో వస్తున్నారో ఈ బిల్లుని ఖచ్చితంగా మన ఓట్లు పొంది, ముస్లిం ఓట్లను పొంది ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చలామణి అయ్యి కూర్చుంటున్నారో వాళ్ళ ఆలోచన ఎలా ఉండాలి? ప్రజలందరూ సమస్యలపై చర్చించి ఈ వర్గానికి, ఈ కమ్యూనిటీకి, ఈ వక్ఫ్ చట్టానికి ఏదైతే చేస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో అలాంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడే బాధ్యత ఎవరికుందంటే మన పార్లమెంట్ సభ్యులకు ఉంది. అందుకనే మేము ఎస్డిపిఐ పార్టీ నుంచి ప్రజలందరికీ, ఈ నాయకులకి అందరికీ హెచ్చరిస్తున్నాము, అలాగే ప్రజలందరికీ ఆహ్వానిస్తున్నాము. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మీరందరూ రేపు జరుగుతున్న కార్యక్రమాన్ని నంద్యాలలో ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.